రోజు చెప్పాను కదండి బీరకాయలు ఉన్నాయండి అని చూపిస్తానన్నాను కదా. ఆ రోజైతే కోసాను కానీ వీడియో పెట్టలేదు. మళ్ళీ ఈరోజు కట్ చేస్తున్నాను. చిన్నవి 2 వచ్చాయండి. ఇక చూసారా ఇక్కడ కనబడుతుంది. తర్వాత ఇక్కడ ఒకటి వచ్చేసింది. పెద్దవి ఒక 3 ఉన్నాయండి. కట్ చేస్తున్నానండి. నాకైతే ఇక్కడ వీడియో తీయడానికి అవ్వట్లేదు. ఇంకా చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, చూసారా అక్కడ ఒకటి ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను. చూసారా అంత పెద్ద బీరకాయ వచ్చిందా. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒక 2 ఉన్నాయండి. ఇవన్నీ ఇప్పుడు నేను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతానండి కట్ చేశాక. బెండకాయలు ఉన్నాయేమో చూద్దామని వచ్చానండి. ఇటు బెండ చెట్టు ఉంది ఇక్కడ. దీనికైతే లేవు, ఒకటి ఉంది ఇక్కడ కానీ వంగిపోయి ఉందండి బెండకాయ. ఇక్కడ ఉన్నాయండి బెండకాయలు. ఇవి మరి కొంచెం వదిలేసామంటే ముసిరిపోతాయి, తినడానికి పనికిరావు. కొంచెం లేతవే తెంపేసుకుంటాను.
బాగుందండి ఇది. మరైతే లేవు. ఒక 5 బెండకాయలు వచ్చాయి, నిన్న ఒక 5 వచ్చాయి. లేవు, చిన్నవి ఉన్నాయి. వంకాయలు వస్తున్నాయి. ఇవి తెల్లవి పోలూరు వంకాయలు అంటారు. నాకు బెండ చెట్లు అయితే చాలా రోజుల తర్వాత పెరుగుతున్నాయండి. కొత్తగా వేసాను నేను గార్డెను. వంకాయలు అయితే ఉన్నాయండి, ఇప్పుడైతే తెంపను. ఇదేమో బీరకాయ చెట్టుకి ఏమైందో ఏమో, మంచి పిందెలు చూడండి ఎంత బాగా ఉన్నాయో పిందెలు. ఈ మొక్క ఎండిపోయింది, ఎలాగ ఎండిపోయిందో ఎవరికి వస్తారో తెలియడం లేదు. పిల్లలు చెట్టు శుభ్రంగా పోయింది. పిల్లలు తెచ్చి ఇలా పడేశారు, నేను చూసుకోలేదు. ఇది గొయ్యి తీసేయాలి, బాగుంటుంది. ఇలా వేయడం వల్ల చెట్టు కుళ్ళిపోయినట్టుంది. బీర చెట్టు బాగా కాసింది, మంచి కాయలు ఇచ్చింది ఇది చెట్టు. వర్షం వస్తుంది కదండి, తర్వాత చూద్దాము దీని పని అని ఊరికి అక్కడ గెలికేసాను అట్లా. ఇంతేనండి, బీరకాయలు చూపిస్తాను ఉండండి, పెడతాను బీరకాయలు. ఇక్కడ చూడండి ఎర్ర వంకాయలు వచ్చాయి. ఇంకా ఇక్కడ పెద్ద బెండకాయ ఉందండి, చూసారా? అక్కడ చూసుకోకపోతే ముదిరింది కొంచెం. వంకాయలు, ఇది వంకాయలు చూడండి. వంకాయలు రేపు కాదు ఎల్లుండికి వస్తానండి, ఉన్నాయి అక్కడక్కడ. ఎర్ర వంకాయలు, ఇక పొడవు వంకాయలు. ఇవైతే నార నేను వేయలేదండి, గెత్తంలో వచ్చినవి అవి పడి మొలిసినాయి గెత్తంలోంటివి. ఈ ఎర్ర వంకాయలు నార నేను వేయలేదు, తెల్ల వంకాయలు వేసాను. నిన్న నర్సరీకి వెళ్ళాను, ఇక్కడ ఉంది చిన్నది నర్సరీ, ఏమి ఉండదు అక్కడ, కొంచెం నారమాటకే దొరుకుతుంది. అవి కూడా సరిగా లేదు. మిరపనార తెచ్చాను, తెచ్చి నాటాను. ఆవిడ నాకు చాలా నార ఇచ్చేసారు 30 రూపాయలకి. ఇక ఎంత నార చూడండి, ఎంత నార మిగిలిపోయిందో. అక్కడ నాటాను, ఈ నారకి ఇంకా మళ్ళీ టబ్బులు రెడీ చేసుకొని నాడదామని. టబ్బులు అయితే ఉన్నాయి, మట్టి కొడుకుంది, వర్షం వస్తుంది కదా అని ఆపాను. ఇందులో వేసాను మిరప, అలాగే వేసాను చూడండి మిరప. నాకైతే ఇంతకుముందు వేస్తే మిరప కాయలే రాలేదండి అస్సలు, ఆకులన్నీ ముడిచిపోయాయి. ఇక్కడైతే ఈ డోన్లో నీమాయలు దొరకట్లేదు నాకు. అడిగాను. ఇక బీరకాయ చూడండి, ఇక్కడ బీరకాయ పిందె, ఇక బీరకాయ, ఇదండి బీరకాయ, ఇదండి బీరకాయ. కానీ బాగానే వస్తున్నాయండి, చెట్టుకు 2 బీరకాయలు చొప్పున వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వేసాను మిరప, 2 తొట్లు 2 మల్లుళ్ళు పెట్టాను మిరపనార. పైన కట్టించుకున్నాను, దాంట్లో పెట్టాను మిరప. ఇక్కడ కాకర బీర 2 కలిసి వచ్చేసాయి. ఇదైతే ఒక బీరకాయ ఇవ్వలేదు, చాలా రోజులైతే మొలిసే చెట్టు అది.
ఇప్పుడు నేను తెంపిన బీరకాయలు మీకు చూపెడతానండి. ఇక్కడ ఏమైనా బరబాటి ఉన్నాయేమని ఇటు వచ్చాను. చెమ్మకాయలు కాస్తున్నాయండి మాకు. ఇక చెమ్మకాయలు చూడండి, చెమ్మకాయలు. ఇగో ఇగో చెమ్మకాయలు, ఇగో చెమ్మకాయలు, ఇగో ఇగో చెమ్మకాయలు ఉన్నాయండి. పూత రాలిపోతుంది కదుపుతాని, నేనే కదపట్లేదు చెట్టుని. చాలా పూత వచ్చింది, అంతా రాలిపోయింది వర్షానికి. బాగా కాసేయండి చెమ్మకాయలు. ఒకసారి తిన్నాం కూడా. బరబాటి అయితే దీనికి ఏం లేవు. ఇక్కడ బీర చెట్టు ఉంది, బరబాటి మొక్క ఉంది, రెండు ఉన్నాయి, రెండు తీగలు ఉన్నాయి. ఇది బరబాటి. ఆకుముడత చూసారా ఎలా వచ్చిందో మిరప చెట్టుకి. అసలు ఒక కాయ కాయలేదండి మిరప చెట్లు ఇంతకుముందు వేసింది. ఇక్కడ చిన్నది వచ్చింది చూడండి, తమ్మకాయ చిన్నది. అసలు ఇవి దాక్కొని కాస్తున్నాయండి. ఈ ఏడు దొంగల్లా దాక్కుని పోతున్నాయి. ఏం పాపం చేసి ఏమో కానీ ఎందుకు దాక్కుంటున్నాయో నాకు అర్థం కావడంలే. ఒకసారి సడన్గా చూస్తే పెద్దగా అయిపోయింటాయి. ఇంత పోషకాలు ఇచ్చినప్పుడు కనిపించవచ్చు కదండి, కనిపించవు, దాక్కుంటే ఏటో ఎత్తుక్కోవాల. ఇదైతే ఇవండి ఎర్రగడ్డలు అంటారు కదా, గంజిగడ్డలు అంటారు, స్వీట్ పొటాటో ఇవండి ఇవి. ఇందులో నార్మల్ పొటాటో పెట్టాను కానీ నాకైతే రాలేదు, వచ్చినట్టుగా వచ్చి పోయాయి, చనిపోయాయి. ఇక్కడైతే అల్లం మొక్క వచ్చింది. ఇక్కడ అల్లము పసుపు రెండు పెట్టాను, ఏదొచ్చిందో తెలియడంలే. ఇది కంది చెట్టు, డ్రమ్లో ములగ చెట్టు వేస్తే కంది చెట్టు కూడా మొలిసింది అందులో. నా దగ్గర రెండు పెట్టానండి ములగ చెట్లు. ఆవుతల ఒకటి ఉంది, ఊతలు ఒకటి ఉంది. ఇవన్నీ వంకాయ చెట్లు. ఇక వంకాయలు చూసారా, నాకు ఇలాంటి వంకాయలు కాస్తున్నాయండి. ఇంకా 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 ఈ ఎర్ర వంకాయలన్నీ పడి మొలిసిన చెట్లు ఏవి, నేనైతే వేయలేదు. దీని 3 ఉన్నాయి ఎర్రవి. కింద వేసానండి బాబు, అస్సలు ఉంచట్లేదు కిందనైతే. పండిపోయింది చూడండి వంకాయ. తెంపిసాను ఇంకా 2 వంకాయలు పండిపోయి. మీకు ఒకటి తెలుసా అండి, ఈ విత్తనానికే కాదు, మనం పప్పులో కూడా వేసుకోవచ్చు పండినేటివి. బాగుంటుంది విత్తనం తగులుతుంటుంది తింటుంటే. ఇదండి గోరుచిక్కుడు. అక్కడ ఒక చెట్టు ఉంది, దానికి తెంపానండి గోరుచిక్కుడు. అక్కడ కూడా ఒకటి చూడండి పొడవు వంకాయలు చెట్టు. దాంట్లోనే మళ్ళీ సపోటా వేసాను. పక్కన వంకాయ తెల్లవి వచ్చేసి చూడండి. ఇంకోటి చూపిస్తాం మీకు. అరటి చెట్టు అండి, చిన్న మొక్క ఇచ్చాడు ఒక రైతు. అది నాటాను కానీ తొందరగా రావడంలే పైకి. ఇప్పుడు సుడి వేసుకుంటుంది, ఇదిగో ఇప్పుడు వేసుకుంటుంది. మిరప చెట్టు కూడా ఒకటి నాటాను కానీ వంకాయలు అండి. ఇవి చూడండి వంకాయలు, చూడండి ఎంత అయిపోయింది దీనికి వంకాయ. చెట్టు అయితే ఎంత బలంగా ఉన్నాయి కానీ వంకాయలు అయితే కాపు తక్కువే. ఇగో దీనికి ఒకటి, నేను 2 ఉన్నాయి. ఇగో దీనికి 2 ఉన్నాయి, ఇప్పుడు ఒకటి ఉంది. ఇందులో అయితే 3 ఉన్నాయి తెల్ల వంకాయలు, ఇవి 2 చెట్లకు కలిపి. ఇది గోరుచిక్కుడు అండి, తెంపానండి. బాగా దండికి వచ్చేయండి కాయలు ఒక చెట్టుకి. ఇవి చూసారా పొడవుగా సన్నగా ఉన్నాయి, ఏళ్ళ మాదిరి, మన చేతి ఏళ్ళ మాదిరి ఉన్నాయి చూడండి. ఇవి వంకాయలు సన్నగాన. అసలు ఇవి రావడం చూడండి, పిందులు చూడండి ఎంత సన్నగా ఉంది అసలు. ఇది చూడండి సన్నగా ఉంది. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. ఇదండి నా పంట ప్రస్తుతానికి.
ఇక ఇక్కడ చిన్న చెట్టుకి వంకాయ చూడండి ఎంత చక్కగా కింద కాసింది చూసారా, ఇక కింద కాసింది. ఇక వంకాయ ఇది ఒక రకం వంకాయ, ఇది పొడి వంకాయ, ఇది కొంచెం పొట్టిగా ఉంది ఎర్ర వంకాయే. ఇదైతే అన్ని పొడుగా తెల్లగా వస్తున్నాయండి వంకాయలు, కానీ వంకాయలే కానీ తెల్లగా వస్తున్నాయి పొడువి, అచ్చం కొడుగుడ్లాగా తెల్లగా ఉంటున్నాయి. ఇదంతా బీరపాదండి, అదొక బీరపాదు. ఎక్కడికక్కడే పెట్టాను బీరపాదులు. ఎందుకు అలా పెట్టానంటే ఏదో చెట్టుకు ఒక కాయ వచ్చినా ఇంట్లోకి సరిపోతాయిలే అనేసి అలా పెట్టానండి. ఇది అంజీరు మొక్క అండి, చాలా తొందరగా వచ్చాయి నాకు కాయలు అయితే వస్తున్నాయి కానీ ఇంకా తినలేదు మేము. ఏం లావు అవ్వట్లేదు తొందరగా, ఇవి స్లోగా లావు అవుతున్నాయి. ఇందులో బరబాటు పెట్టాను. ఇందులో కనకాంబరం నారజలతో తెల్లగా అయిపోయింది ఎండకి, మళ్ళీ ఇప్పుడు కొంచెం గ్రీన్గా అయ్యింది వర్షానికి. ఎన్ని నీళ్ళు పోసినా ఇక్కడ ఒకటి ఉందండి చెమ్మకాయ చెట్టు ఇది 2 వేసాను. ఒకటి వచ్చినా ఒకటి రాకపోయినా పర్వాలేదు అనేసి 2 వచ్చాయి. కానీ దీనికి ఒకటే ఒక కాయ వచ్చింది మొన్న అయితే, చాలా పెద్ద కాయ వచ్చింది, బాగుంది కాయ. ఇప్పుడైతే ఒక్క కాయ లేదు, అక్కడక్కడ పూతుంది. కానీ అటు చెట్టు అయితే పెరిగిపోతుంది కానీ అండి కాపు అయితే తక్కువేనండి దీనికి. ఆ చెట్టుకి వచ్చిన కాడికి గుత్తులే, ఈ చెట్టుకి తక్కువే, గుత్తి చూడలేదు దీనికి. ఏటో వచ్చిన పువ్వు రాలిపోతుంది, వచ్చినట్టు పూత అంతా రాలిపోతుంది. ఈ ఊకినే చీలిపోతున్నాయండి బాబు చెట్లు. ఇక్కడ వంకాయ చెట్టు ఉంది, దీనికి అయితే కాయలు లేవు, ఇంకా చిన్నగా వస్తున్నాయి. ఇప్పుడు పిందెలు చిన్న పిందెలు వస్తున్నాయి, పూత పిందె ఉంది. ఇవైతే తీసేద్దాం అనుకుంటున్నానండి, చాలా రోజులు అయింది వేసి, కాపే రాలేదు దీనికి. ఇప్పుడు అక్కడ ఒకటి వస్తున్నాయి, అయినా ఇది అవసరమాలే అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఎక్కడో ఒకటి మొత్తం ఎతికిన ఒక 6 కాయలు రావేమో. ఇక్కడ ఒకటి ఇప్పుడు కాపు వస్తుంది. దీనికి తీసేసి టమాటా పెడదాం దీంట్లో అనుకుంటున్నానండి, తీసేద్దాం అనేసుకుంటున్నా. ఓకే అండి, బీరకాయలు చూపిస్తాను మీకు, చూడండి. తెంపాను కదా, ఇవి పండైపోయి వంకాయలు, పప్పులు వేసేద్దాం కోసని. ఇతరానికంటే మరి ఇంక మంచిది, కొంచెం పెద్దది వదులుకోవచ్చు, చిన్నవి ఎందుకని. ఇవ్వండి ఈరోజు వచ్చినవి నాకు కాయలు, బీరకాయలు చూసారా, బీరకాయలు, బెండకాయలు, వంకాయలు 4 బరబాటు వచ్చి. ఇందులో కొద్ది మెంతం కూర ఉంది, కోసుకుంటాను, మళ్ళీ వేస్తాను. మళ్ళీ చల్లాలి, కొంచెం ఎక్కువ చల్లుకోవాలి ఈసారి. చాలండి, నాకు సరిపోతుంది, ఒకదాన్నే కదా ఉన్నాను. ఈ బీరకాయలు కూడా సరిపోతాయి నాకు. సుమారుగా దగ్గర 3/4 కేజీ బీరకాయలు వచ్చినట్టుగానండి. మొన్న కోసాను 3 బీరకాయలు ఇట్లాంటివి వచ్చి, ఇప్పుడు మళ్ళీ కోస్తే 3 వచ్చి, మళ్ళీ 2 చిన్నవి వచ్చాయి. ఓకే అండి, ఉంటాను. ఇదే నా దుకాణం, నా మిద్దె తోట పెడతాను వీడియోలు, ఇంకా మంచి మొక్కలు తెస్తాను. నాకైతే దొండ చెట్టు ఎక్కడా దొరకట్లేదండి, చాలా ట్రై చేస్తున్నాను. మీ దగ్గర ఎవరి కాడన్నా ఉంటే కొద్దిగా కొమ్మ ఇవ్వండి, కామెంట్లు పెట్టండి.